అదేనండి. అలాంటి హెల్త్ గురించి మాట్లాడుతున్నారు కదా! హెల్త్ గురించి అది నేను నా ప్లానింగ్‌లో నేనున్నానండి. అదే మీరు ఏదంటే పెట్టండి. దానికి మాకు యాక్షన్ ఉంటది కదా! మీకిక్కడే కదా మాకు లోకల్‌లో కూడా ఉంటది కదా యాక్షన్. ఆ యాక్షన్‌లో మేము చూసుకోవచ్చులెండి. హెల్త్ పరం గురించి మాట్లాడేది అది కూడా అది చెప్పొచ్చు. తర్వాత ఇది చెప్పొచ్చు. ఫోన్ హ్యాక్ చేసింది, తర్వాత డబ్బులెవలో కొట్టింది, భార్యాభర్తలు ఎవలో పడుకున్నప్పుడు మాట్లాడి ఇలా మాట్లాడడం, అలా మాట్లాడడం. తర్వాతేటంటే మీ ఆవిడ అక్కడ పోయింది, ఇక్కడ పోయిందని అనడం. తర్వాత ఏమని అలా సంపెత్తున్నారు, ఇలా సంపాదిస్తున్నారని రోడ్ సైడ్ నుండి మాట్లాడించడం. ఇయన్నీ కలిపి వేరే వోళ్ళ చేత అనిపించడం. తర్వాత ఏటంటే నీ పెళ్ళామేమో అంత సంపాదించింది, ఈడేమోని అక్కడికెళ్ళి మేము సమాజ సేవ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ముసలోళ్ళకి సేవ చేసుకుంటుంటే ఈళ్ళేమన్నా ఆడికెళ్ళి బిజినెస్‌లు చేత్తన్నారు. ఆ తర్వాత అది చేత్తన్నారు, ఇది చేత్తన్నారని మాట్లాడారు. నేనైనా సరే ఎందుకంటే మనం చేయలేనిది మనందరం ఎందుకు రియాక్ట్ అవ్వాలని రియాక్ట్ అవ్వలేదు. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటున్నారంటే అలా చేశారు, ఇలా చేశారంటే ఎవరు నమ్మట్లేదు. నమ్మకపోతే నేనేం చేస్తాను ఇంకా అలాగని అంటున్నారు. ఆ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు, ఈ హెల్త్ గురించి మాట్లాడుతున్నారంటే అది మాట్లాడినోళ్ళు ఎవరైనా బయటకొస్తే ముందు ఆళ్ళని చేద్దామని మేము అనుకున్నాం. ఆళ్ళెవరని నాకు తెలియాలా? తెలియకుండా అందుకే కదా ఎలక్షన్ దాకా టైం పెట్టాను. శుభ్రంగా పని చేసుకుందాం అని నేను అనుకున్నాను. పని చేసుకొని శుభ్రంగా వద్దామంటే మీరు ఒప్పుకోలేదు. మీరు ఒప్పుకోకపోతే నేనెలా ఒప్పుకుంటాను? దానికేముంది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడేముంది హెల్త్ గురించి మాట్లాడుతున్నారు కదా! హెల్త్ గురించి మాట్లాడదాం. అప్పుడు ఒక హెల్త్ గురించి రాదు కదా! ఊళ్ళో మొత్తం హెల్త్ గురించి నేను మాట్లాడతాను. మీరేం కంగారు పడకండి. పెద్దలతో మాట్లాడదాం. తర్వాత పోలీస్ స్టేషన్‌లో మాట్లాడదాం. తర్వాత ఎవరిని ఏమన్నారన్నది పోలీసోళ్ళే పెడతారు.